ముగ్గురి ఆత్మహత్యల కారణం ఏంటి? కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి సూసైడ్. చెరువులో నుంచి ఎస్ఐ డెడ్ బాడీ కూడా వెలికితీత. కీలకంగా మారిన పోస్ట్మార్టం రిపోర్ట్లు సెల్ ఫోన్ల డేటా అంటూ చూస్తా ఉన్నాం. ఒకసారి ముగ్గురి ఆత్మహత్యల కారణం ఏంటి? కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి సూసైడ్ అంటూ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి చెరువులో పడి మృతి చెందడం కలకలం సృష్టించింది. వీళ్ళు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉండొచ్చని భావిస్తున్నారు. అది ఏంటనేది మిస్టరీగా మారింది. కామారెడ్డి జిల్లా బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్, బీవీపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి శృతి, బీవీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్, సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో శృతి, నిఖిల్ మృతదేహాలు బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా ఉదయం లభించింది. ముగ్గురి మృతదేహాలకు కామారెడ్డి జిల్లా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు. అనంతరం డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించగా సొంతులకు తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఎస్ఐ, కానిస్టేబుల్ డెడ్ బాడీపై పోలీసు అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా కారణం ఏంటి అంటే ఇది ఒక ఇల్లీగల్ రిలేషన్, వివాహేతర సంబంధాలే ఈ యొక్క ఆత్మహత్యల కారణంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మెదక్ జిల్లా కోల్చారానికి చెందిన సాయి కుమార్ 2018లో ఎస్ఐగా ఎంపికారు. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాలోని బీవీపేట పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా ఉన్నారు. ఈయనకు భార్య లక్ష్మి, 3 ఏళ్ల కొడుకు ఉన్నారు. ప్రస్తుతం లక్ష్మి గర్భవతి. ఇక మహిళా కానిస్టేబుల్ శృతిది గాంధారి మండలం కేంద్రం. 10 ఏళ్ల కింద ఉద్యోగంలో చేరిన ఆమె పెళ్లైన తర్వాత కొన్నేళ్లకు భర్తతో విడాకులు తీసుకుంది. 3 ఏళ్లుగా బీవీపేట స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నది. సాయి కుమార్ బీవీపేటలో పనిచేసినప్పుడు శృతి అక్కడే కానిస్టేబుల్గా ఉంది. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు బీవీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్లు కూడా రిపేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో ఇక్కడ కూడా కంప్యూటర్ రిపేర్ చేస్తున్నాడు. అతనికి ఇంటి సమీపంలోనే శృతి కిరాయికి ఉంటున్నది. కాగా వీళ్ళ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సో కానిస్టేబుల్ శృతి బుధవారం పొద్దున డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత సొంత గాంధారికి వస్తున్నట్లు ఫోన్లో తల్లి విజయ్కి చెప్పింది. కొద్దిసేపటికి ఫోన్ చేస్తే తాను సగం దూరం వచ్చానని, కానీ డ్యూటీ ఉందని మళ్ళీ స్టేషన్కి రమ్మంటున్నానని తెలిసింది. సో మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎస్ఐ సాయి కుమార్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తన సొంత కారులో క్వార్టర్ నుంచి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నా అనేది ఎవరికి చెప్పలేదు. వెళ్ళేటప్పుడు తాళం కూడా వేయలేదని తెలిసింది. ఆయన 4 రోజుల క్రితమే భార్య లక్ష్మిని ఇంటి దగ్గర దింపి వచ్చారు. బుధవారం పొద్దున కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇంటికి వస్తారని చెప్పారు. ఇక నిఖిల్ 11 నెలల వరకు బీవీపేటలోనే ఉన్నాడు. ఇంట్లో తిని బయటకు వెళ్ళాడని తల్లి స్వరూప తెలిపింది. కాగా శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు బీవీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఉన్నతాధికారులకు విషయం తెలిసి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వెరిఫై చేయగా లొకేషన్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో చూపెట్టింది. అక్కడికి సిబ్బంది వెళ్లి చూడగా చెరువు ఒడ్డున సెల్ ఫోన్ దొరికింది. సమీపంలోనే ఎస్ఐ సాయి కుమార్ కారు ఉంది. అందులో శృతి బ్యాగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్ఐ సెల్ ఫోన్ అతని ప్యాంట్ జేబులోనే ఉండగా మిగతా 2 ఫోన్లు చెరువు గట్టున దొరికాయి. కాగా వీళ్ళు ముగ్గురు కారులోనే వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అసలు వీళ్ళు ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు, చెరువు వద్దకు ఎందుకు వచ్చారు, ఏదైనా విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తులో మొత్తం సెల్ ఫోన్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కీలకంగా మారున్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య కొంత వివాహేతర సంబంధం ఉన్నట్టుగా కొంత అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అసలు విషయాలు బయటకు వస్తే పోలీస్ స్టేషన్ చెప్తే అసలు విషయాలు బయటికి వస్తాయి. అప్పుడే వీళ్ళ యొక్క సమస్యలకు, వీళ్ళ యొక్క మరణానికి కారణాలు ఏంటనేది తెలుస్తుంది.